రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మోరంపూడి శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన 10th క్లాస్ విద్యార్థి విన్సెంట్ ప్రసాద్ పై సహచర విద్యార్థులు పైశాచికత్వం ప్రదర్శించారు. ఐరన్ బాక్స్ తో పొట్ట భాగం చేతులపై విచక్షణ రహితంగా వాతలు పెట్టారు. 10 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లి లక్ష్మీకుమారి డిమాండ్ చేస్తోంది. తర్వాత అడిగితే అప్పుడు నన్ను ఇద్దరు పిల్లలు సీసీ కెమెరా అంటండి వాళ్ళు పోగొట్టేసి మా పిల్లోడు బ్యాగ్ లో పెట్టేశారంటే లాగేసి ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టేసిన తర్వాత వీడు చూసి వీడు కూడా ఉన్నాడనేసి తీసుకుని వెళ్ళారంట. తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు అబద్ధం చెప్తున్నారంట. వీడు కూడా అన్నాడంట వాళ్ళు లేరనేసి అబద్ధం చెప్పాను మమ్మీ అనేసి అన్నాడు. ఎందుకు చెప్పావు అనేసి నేను అడిగితే లేదు మమ్మీ వాళ్ళు అలా చెప్పమన్నారు. తర్వాత సార్ వాళ్ళని పంపించేసి నువ్వు అబద్ధం చెప్పవురా, నువ్వు అన్ని మంచిగా నిజంగానే చెప్తావు అనేసి, నువ్వు టాపర్ కదరా బాగా చదువుతావు అనేసి సార్ పిలిచి అడిగితే అప్పుడు చెప్పాడంటండి నిజం. వాళ్ళే తీసేశారండి, నా బ్యాగ్ లో పెట్టేశారు, సీసీ కెమెరాలో చెప్పొద్దన్నారని చెప్పారంట. ఆ మధ్యాహ్నం వెళ్ళి వెంటనే బాబుని ఒక పిల్లోడైతే పట్టేసుకుని చేతులు ఇలా మంచం మీద పడేసేసి చేతులు పట్టేసుకుని అప్పుడు ఐరన్ బాక్స్ కాల్ చేసి హాస్టల్ రూమ్ లో ఓ చేతి మీద ఇక్కడ పెట్టారంట. తర్వాత మళ్ళీ ఎడుతున్నాడంట, మళ్ళీ ఇక్కడ పెట్టారంట. తర్వాత మళ్ళీ పొట్ట మీద పెట్టారంట. ఇదే చూసావు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎవరికైనా క్లాస్ లో గానీ టీచర్స్ గానీ ఎవరికైనా చెప్పావా మరి ఇంకోలాగా ఉంటుంది పనిష్మెంట్ అన్నారంట. మళ్ళీ తర్వాత ఇంకొక అబ్బాయి అయితే బాబు అయితే పరిగెలెట్టేస్తున్నాడంట. మరి ఇంకో అబ్బాయి అయితే కర్రట్టుకొచ్చి కాళ్ళు పాదాల మీద కొట్టేశాడంట. తర్వాత ఏమో వెనకాల కూడా కొట్టేశాడంట, కాళ్ళ మీద ఒక కర్రట్టుకొచ్చేసి గట్టిగా కొట్టేశారంటండి. బాబు ఊపిరి రాకుండా కూడా గుడ్లు కూడా కుక్కేశారంట. అలా కొట్టేసి ఆ తర్వాత వాళ్ళే సార్ వచ్చాడు అనిపించుకుని వెంటనే టీషర్ట్ వేసేసి నువ్వు అవతలకి తిరిగి కూర్చో, సార్కి చూపించుకో, ఏమి చెప్పకు, ఏమైనా చెప్పావంటే నిన్నేం చేస్తామో మాకే తెలీదు, నిన్నే మరి ఒకలాగా ఉంటది, ఇప్పుడు ఒక చూసావు మరి ఇంకోటి తర్వాత వేరే విధంగా చూస్తావు అనేసి నా పిల్లోడిని ఇలా చేసేసారండి. నేను అది చూడకపోతే నా పిల్లోడు ఏమైపోయాడండి. నా పిల్లోడిని నేను కోల్పోదునండి. ఒక 3 months బ్యాకే మా హస్బెండ్ చనిపోయారండి. మేము చాలా బాధలో ఉన్నాము. నా పేరు గుర్రం విన్సెంట్ ప్రసాద్. నేను రాజమండ్రిలో ఉన్న మోరంపూడి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. అక్కడ ఒక లాస్ట్ సండే నేను 10వ తరగతి చదువుతున్నాను. లాస్ట్ సండే నేను బ్యాగ్ కోసం కిందకు వస్తుంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు సీసీ కెమెరా తీస్తూ నన్ను ఒకసారి అటు తిరిగి చూడమన్నారు. చూస్తే ఎవరు లేరని చెప్పి లోపల సీసీ కెమెరా పీకేసి నా బ్యాగ్ లో పెట్టారు. నా బ్యాగ్ లో పెట్టి ఆ రోజంతా నా బ్యాగ్ లోనే ఉంది. నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టేమన్నాడు, పెట్టేశాను. ఆ రోజే హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళిద్దరిని పిలిచారు. వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు. వీడు ఉన్నారు సార్ మాతోటి, వీడిని అడగండి అంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పాను హాస్టల్ ప్రిన్సిపల్ సార్కి, వీళ్ళు నాకు కనబడలేదు సార్ అని. తర్వాత హాస్టల్ ప్రిన్సిపల్ సార్ నిజంగా ఒప్పేసుకోరా అని చెప్తే నిజం ఒప్పేసుకున్నాను, వాళ్ళిద్దరే పీకర్ సార్ అని. ఆ రోజు కరెక్ట్ గా మధ్యాహ్నం 1 గంట తర్వాత నన్ను రూమ్ లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ పెట్టేసి ఇంకోసారి అయినా చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద అరికాల మీద పొట్ట మీద కొట్టేసి పొట్ట మీద ఐరన్ బాక్స్ పెట్టి చేతి మీద కూడా ఐరన్ బాక్స్ పెట్టి కాల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సీసీ కెమెరా గురించి మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకు ఇలా చేసాం. అదే ఇప్పుడు మేము కొట్టిన దెబ్బలన్నీ చూపించు, ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు. ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు. నా పేరు గుర్రం విన్సెంట్ ప్రసాద్.
రైట్ రాజమండ్రి మోరంపూడి శ్రీ చైతన్య హై స్కూల్ ర్యాగింగ్ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. హాస్టల్లో 10th క్లాస్ విద్యార్థిని చిత్రహింసలు పెట్టడానికి సంబంధించిన ఘటనపై డీఈఓ వాసుదేవరావు ఆరా తీశారు. ర్యాగింగ్ అంశాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం స్కూల్ యాజమాన్యం తప్పిదమని వాసుదేవరావు అన్నారు. ఇక విద్యార్థికి వాతలు పెట్టేందుకు వినియోగించిన ఐరన్ బాక్స్ హాస్టల్లోని పీఈటీకి చెందిందని తెలిపారు. ఇక హాస్టల్ గదిలో 15 మంది విద్యార్థులు ఉన్నారని, అందులో 2 అనుచితంగా ప్రవర్తించినట్లు వివరించారు. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని చెప్పారు డీఈఓ వాసుదేవరావు. ఇది చేశారనంటే 10 రోజుల నుంచి మాకు ఎందుకు చెప్పలేదని మేము గట్టిగా అడగడం జరిగింది. వేడి నీళ్ళ సంగతి మేమైతే కాదు, పిల్లలు విచారించాము. ఐరన్ బాక్స్ పెట్టారని చెప్తున్నారు పిల్లలు. అదే అడిగాం మేము. ఇది ఎవరి దగ్గర ఉంది ఐరన్ బాక్స్, ఆ పీడీ అంటే అందుకే పీడీ కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. అందుకే అది ఉండడం అనేది ఉండకూడదు కదా ఐరన్ బాక్స్ అనేది. అలాంటివి ఎందుకు మీరు లోన్ పెట్టారని గట్టిగా ఈ ప్రిన్సిపల్ కి వాళ్ళందరికీ అడగడం జరిగింది. దాని మీద రిపోర్ట్ కలెక్టర్ మాకు మధ్యాహ్నం అయితే ఇది అసలు యాక్చువల్ గా ఎవరు ఇంతవరకు తెలియలేదు ఎవరికి. మధ్యాహ్నం మీరు ఎవరో ఫోన్ చేశారు చెప్పారు, వెంటనే మేము ఇమీడియట్ గా వచ్చాం. మా డిఏ గారు ముందు వచ్చి ఏం జరిగింది అన్నారు. మీ దృష్టికి వచ్చిన అంశం ఏంటి అసలు? అదే చైతన్యంలో ఏదో ఇదైందని మన ఎవరో ఛానల్ వాళ్ళని ఎవరో ఫోన్ చేస్తారు. వెంటనే మేము అప్పుడు నేను స్కూల్ విజిట్ లో ఉంటే ముందుగా అబ్జర్వ్ చేశారు. లోపల ఆ అబ్బాయి కానీ ఎవరు లేరు కదా అబ్జర్వ్ చేయడానికి. పిల్లలతో మాట్లాడాము జరిగింది ఏమిటని. తర్వాత ఆ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాము. మాట్లాడితే రిపోర్ట్ కలెక్టర్ గారికి మేము రాసి వాళ్ళు ఏం చెప్పారు సార్? అదే కదా ఇప్పుడు నేను చెప్పాను కదా. స్కూల్ యాజమాన్యం 10 రోజుల నుంచి చెప్పలేదంటే ఏం చెప్పారు? 10 రోజుల నుంచి చెప్పలేదంటే వాళ్ళకి తెలియదు అని అంటాను. రాయి కరెక్ట్ కాదు, తెలియకంటే ఎలా ఉంటుంది మీరు చూడాలి కదా అని మేమే వాళ్ళ గట్టిగా అడగడం జరిగింది. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు? కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తాం. 15 మంది ఉన్నారు. 15 మంది మరి అంతమందికి ఈ విషయం తెలియకుండా ఎట్లా ఉంటుంది ఏంటని అడిగారు. మేము అడిగింది అదే కదా సార్, మేము చెప్పేది అదే కదా. ఇప్పుడు మీరు చెప్పారు, మేము వెళ్ళి అడిగాము. ఉన్న వాస్తవాలు రాసేసి సబ్మిట్ చేస్తాం. ఇంకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది సార్? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అసలు. మేడ్చల్ జిల్లా